సో ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తలలో మనకు 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ భర్తీ అనేది రావడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్రంలోని 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు వారు జారీ చేయడం జరిగింది. బుధవారం రోజున ప్రకటన చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు, వైద్య విధాన పరిస్థితుల్లో 188 పోస్టులు, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులు భర్తీ చేయనట్లు వెల్లడించడం జరిగింది. ఈ నెల 21 తేదీ నుంచి అక్టోబర్ 8 తేదీ వరకు లోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని తెలపడం జరుగుతుంది. అదేవిధంగా నవంబర్ 10 తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించినట్లు తెలుస్తూ ఉంది. 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక ఉంటుందని, ఆన్లైన్ పరీక్ష 80 పాయింట్లు, ప్రభుత్వ సర్వీసులకు 20 పాయింట్లు ఉంటాయని ఎంహెచ్ఎస్ఆర్బి పేర్కొనడం జరిగింది. అంటే 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ కోసము బుధవారం రోజున మనకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. టీజీపీఎస్సీ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి బోర్డు ఇది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అంశం. ఇది అంటే వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డులో ఎంహెచ్ఎస్ఆర్బి వారు ఒక ప్రకటన చేయడం జరిగింది. మొత్తం అన్ని రకాల పోస్టులు కలిపి 1284 పోస్టులు ఉన్నట్టు తెలపడం జరిగింది. ఇది ఈ రోజు ఉన్నటువంటి జాబ్ ప్రకటన. అదేవిధంగా జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్లకు డిఐఈఓ నోడల్ అధికారులుగా ఇన్ఛార్జ్ బదిలీనటువంటి అంశం కూడా మనం ఈరోజు ప్రధాన కథనంగా చూడవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్లకు సీనియారిటీ ఆధారంగా డిఈఓ లేదా నోడల్ అధికారులుగా ఇన్ఛార్జ్ లేదా ఎఫ్ఏసి బాధ్యతలను ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ ఇంటర్ విద్యాశాఖ సంచాలకులను ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి హరిత బుధవారం రోజున మెమో జారీ చేసినట్టు ప్రధానం తెలుస్తూ ఉంది. ప్రిన్సిపల్లకు డిఈఓ నోడల్ అధికారులు ఇన్ఛార్జ్గా ఎఫ్ఎస్సి ఇవ్వాలని కోరుతూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి బుర్ర వెంకటేశాన్ని గతంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్ సంఘం టిగ్లా అధ్యక్షులు మైలారం జంగయ్య, ప్రధాన కార్యదర్శి మాచాల రామకృష్ణ గౌడ్ ఒక ప్రకటన తెలిపారు. ఇప్పుడు మెమో విడుదల చేయడం వల్ల వాళ్ళు కృతజ్ఞతలు ప్రకటించడం జరిగింది. దీనివల్ల వారికి భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఇది మనకున్నటువంటి దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశము. మరొక అంశం ఏంటంటే ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఓడీలు, డిప్యుటేషన్లు నిలిపివేత అనేటువంటి అంశం మనకు ఈరోజు ఈనాడు అనేటువంటి కథన ప్రకారం తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆన్ డ్యూటీ డిప్యుటేషన్ల పేరిట కోరుకున్న స్థానాలను బదిలీ చేసేందుకు జారీ చేసినటువంటి ఉత్తర్వులు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఓడీలు, డిప్యుటేషన్లు 5 అధికారులతో కమిటీని నియమిస్తూ మార్గదర్శకాలు రూపొందించి జూలై 24న తాను ఇచ్చినటువంటి ఉత్తర్వులు నిలిపివేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం తాజాగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది ఉపాధ్యాయులు, పదోన్నతులు మరియు 30,000 మంది బదిలీలు పొందారు. అంటే మొత్తం ఉపాధ్యాయులు సగం మంది స్థానచలనం పొందారు. తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రత్యేక పాయింట్లు ఇచ్చి వారు కోరుకున్న ప్రాంతానికి పంపించారు. అయినా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తమకు స్థానచలనం కలిగించాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులను వినతులు ఇవ్వడం జరిగింది. ప్రజాప్రతినిధులు వాటిని విద్యాశాఖ పంపిస్తున్నారని, అందుకే విద్యాపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నామని జూలైలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఏదో ఒక పేరుతో చెప్పి బదిలీలకు అవకాశం ఇస్తే పాఠశాలలు, కళాశాలల్లో చదువు చెప్పేవారెవరని, జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో టీచర్లు ఉండరని ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో గత ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు బుర్ర వెంకటేశం ఆగస్టు 31న ఉత్తర్వులు ఇచ్చారని జరిగింది. ఇవి 10 రోజుల తర్వాత బయటకు రావడం గమనార్హం. తాము ప్రత్యేకంగా సూచించే వరకు ఆయా విభాగాల్లో ప్రతిపాదనలు పంపవద్దని ఆదేశాలు పేర్కొనడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే మోడల్ స్కూల్ అదనపు సంచాలకుడిగా కార్యాలయం, మరికొన్ని చోట్లకు అవసరం లేకుండా బదిలీలు జరిగాయని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకే ఈ విషయం ఆలస్యంగా తెలిసిందంటూ ఎంతో గుట్టుగా జరిగాయని అర్థమవుతుందనే విషయం ఇక్కడ తెలుస్తూ ఉంది. ఈరోజు ఇవి ప్రధాన కథకమైనటువంటి అంశాలు. ఇది ఈరోజు వచ్చినటువంటి జాబు న్యూస్ ఏంటంటే 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేది
సో మనకు జాబ్కి సంబంధించింది. కాబట్టి ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ టు ఆల్.